ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. హెచ్చరిక, వార్నింగ్. మనం ప్రయాణిస్తున్నప్పుడు రోడ్ల మీద, బ్యాంకుల్లోనూ, పంచాయతీలోనూ, అదేవిధంగా పలు చోట్ల హెచ్చరికని స్టిక్ చేస్తూ ఉంటారు. హెచ్చరిక దాన్ని మనం పాటిస్తే మన వెళ్ళిన పని సక్సెస్ అవుతుంది. దాన్ని మనం పాటించలేదనుకోండి, మనం వెళ్ళిన పని విఫలమవుతుంది. మనం దేనికోసం అయితే మనం వెళ్ళామో ఆ చోటకి ఆ హెచ్చరికను మనము తప్పకుండా పాటించాలి. అదేవిధంగా దేవుని ఎరిగి ఉన్న మనము పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అనేకమైన హెచ్చరికలు మనకి ఇచ్చారు. ఆ హెచ్చరికలు మనము గైకొనాలి. ఆ హెచ్చరికలు మనము పాటిస్తే మనము మన కుటుంబాలు రక్షణ పొందుకుంటాం. మేలుకరమైన మార్గము దేవుడు మనకి చూపిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన భక్తులు దేవుని చేత హెచ్చరింపబడ్డాడు. అదే ఒక భక్తుడిని మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. నోవాహు గారు దేవుని చేత హెచ్చరింపబడ్డాడైన. దేవుని చేత ఏమని హెచ్చరింపబడ్డాడంటే ప్రళయం రాబోతుందని హెచ్చరింపబడ్డాడు. ఆ ప్రళయం రాబోతున్న మాటను దేవుని మాటకు హెచ్చరింపబడ్డాడు. ఆయన హెచ్చరింపబడి ఆ రక్షణ ఓడను సిద్ధము చేసుకున్నాడు. తన కుటుంబము రక్షింపబడడానికి దేవుడు ఓడను తయారు చేయమంటే ఆయన నోవాహు గారు దేవుని మాటకు హెచ్చరింపబడి ఓడను తయారు చేశాడు. అంటే నోవాహు గారు దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని మాటకు హెచ్చరింపబడ్డాడు. మనం కూడా దేవుని యెహోవా పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన హెచ్చరికలు మనకి ఇచ్చారు. ఆ హెచ్చరికలు మనం పాటిస్తే మనము మన కుటుంబము రక్షింపబడుతుంది. అప్పుడు నోవాహు గారు ఎలాగైతే జలప్రళయం నుంచి నోవాహు గారు కుటుంబము ఎలాగైతే రక్షింపబడిందో మనం కూడా పరిశుద్ధ గ్రంథంలో మనకి ఇవ్వబడిన హెచ్చరికలు, మనకి ఇవ్వబడిన వార్నింగ్స్ అని మనం గైకొని పాటించినట్లయితే మనకి సమస్తము మేలుకరంగా ఉంటుంది. మనము మన కుటుంబము రక్షింపబడతాము. ఆ రకంగా ఉంటకు పరిశుద్ధాత్మ దేవుడు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.